ఏంటి సంగతులు? ఈరోజు మనము శాన్ ఫ్రాన్సిస్కోకి అరగంట దూరంలో ఉన్నాం. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేసు ప్రపంచంలోనే ఫోటోలు దిగటంలో, అంటే దాని పక్కన ఫోటోలు దిగటంలో నంబర్ 1 ప్లేసు. ఏంటో అర్థమైందా? మరి ఇంకో 2 ప్లేసులు చెప్పరా, ఫేమస్ ప్లేస్ తాజ్మహల్ ఒకటి, పిరమిడ్స్ ఒకటి. గుడ్ జాబ్. ఇప్పుడు మనం వెళ్ళబోయేది గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. అది ఈ రోజుకి కూడా సివిల్ ఇంజనీరింగ్ స్టాండర్డ్స్లో నంబర్ 1. దానిని అసలు ఎందుకు కట్టారంటే, శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా అంటే సముద్రం పక్కన ఉండే తీర ప్రాంతాలని బే ఏరియా అంటారు. శాన్ ఫ్రాన్సిస్కో, ఈ శాన్ హోజే, ఈ సిటీలన్నీ కూడా సముద్రం పక్కనే ఉంటాయి, పసిఫిక్ ఓషన్. ఈ శాన్ ఫ్రాన్సిస్కోని మెరీన్ కౌంటీ అంటే జిల్లా, ఇంతకుముందు చెప్పాను కదా, మెరీన్ కౌంటీ అనే జిల్లాకి కలపటానికి ఆ మధ్యలో సముద్రం ఉండేది. 2.7 కిలోమీటర్స్, 2.5 కిలోమీటర్లు. అక్కడ 1937 కన్నా ముందు అటు ఇటు ప్రజలు అటు ఇటు వెళ్ళటానికి బోట్లలో, లేకపోతే ఏదో కష్టపడి అట్లా వెళ్తా కొంతమంది చనిపోయారు కూడా. ఎంతోమంది సివిల్ ఇంజనీర్స్ అక్కడ బ్రిడ్జ్ కట్టడం అనేది హైలీ ఇంపాసిబుల్ అని చెప్తే చాలా రోజులు కట్టలేదు. కానీ జోసెఫ్ స్ట్రాస్ అనే సివిల్ ఇంజనీర్ ఒకతను 1935లో ఇది పాసిబుల్ అవుతుంది, మనము బ్రిడ్జ్ కడదాము అని చెప్పి అక్కడికి బ్రిడ్జ్ కట్టారు. ఆ రోజుల్లో $35 మిలియన్ అయింది, అంటే దాదాపు 300 కోట్లు. ఆ రేటుని మార్చి చెప్తే ఈరోజు 1000 కోట్లు. కానీ ఈరోజు దాన్ని కడితే 2000 కోట్లకు పైగానే అవుతుంది. అదనమాట. ఫస్ట్ అది ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను మీకు మ్యాప్లో. ఇదిగో ఇదంతా కాలిఫోర్నియా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఇదిగో ఇక్కడ గోల్డెన్ గేట్ ఉంటుంది. ఇదిగో ఇక్కడ సముద్రాన్ని కలిపిద్ది. ఇదిగో ఈ కిందదంతా శాన్ ఫ్రాన్సిస్కో, ఈ పైనది మెరీన్ కౌంటీ అనేది. ఈ రెండింటి మధ్యలో సముద్రం ఉండేది. ఇదిగో ఇక్కడ 2.7 కిలోమీటర్స్. ఇదిగో ఇదంతా గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. ఇక్కడికి వెళ్తున్నాం మనం. ఇది చాలా మూవీస్లో కూడా చూసే ఉంటారు మీరు. గుర్తుకొచ్చిందా? ఆరెంజ్ కలర్ ఎందుకు వేశారు? అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. అయిందా ఒట్టి ఇంట్రడక్షన్? ఎంతసేపు చెప్తున్నా? గోల్డెన్ గేట్ అన్న చూపిస్తానన్న, తిట్టకన్నా పద. ఇప్పుడే బయలుదేరాం ఇక్కడి నుంచి. ఇందాక నువ్వు 1000 కోట్లు అన్నావు కదా, అది 10,000 కోట్లు రా. 10,000 కోట్ల? ఓ, $1 బిలియన్ అంటే $35 మిలియన్ ఆ రోజు. అంటే ఈ రోజు $1 బిలియన్ అంటే 10,000 కోట్లు. కానీ 20,000 కోట్లు అయింది. ఇప్పుడు కడితే రేటు మార్చి చెప్పడానికి ఇప్పుడు కట్టడానికి తేడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ మాకు ఎంత అలవాటు అంటే, వీడికి శాండీకి నాకు. అరే అప్పుడప్పుడు గోల్డెన్ గేట్ దగ్గర మందు సిట్టింగ్ వేసేవాళ్ళం. మరి ఆ రోజుల్లో అట్లా డెడికేషన్ అలా ఉండేది. దకిట 26 తకదిమి 68. మరి పాత రోజు మేమంతా ఇక్కడ కాలేజ్ టైంలలో గోల్డెన్ గేట్ అంటే మాకు అదో. ఆ రోజుల్లో ఇక్కడ మేము చేసినది అంతా ఇంత కాదు. అప్పట్లో ఇక్కడ కూర్చొని అలా చూస్తూ సాంగ్ రాసేసుకునే వాళ్ళం. ఎక్కడికో తీసుకెళ్దాం అనుకునే వాళ్ళం. నువ్వు రావు, ఇక్కడే ఉంటావు. అక్కడ స్టూడెంట్గా ఉన్న రోజుల్లో ఫ్రెండ్స్ బర్త్డేస్ ఎవరైనా వస్తే కేక్ తీసుకొని వెళ్ళి గోల్డెన్ గేట్ దగ్గర పైన ఒక లొకేషన్ ఉంటుంది. ఇట్లా ఎత్తుగా పైకి వెళ్తే గోల్డెన్ గేట్ అంతా దూరం నుంచి ఒక లుక్ కనపడుతుంది. అక్కడికి వెళ్ళి కేకులు గోపించుకునే వాళ్ళం. అరే నాకు కేక్ కట్ చేయడమే కాదు, అక్కడ బర్త్డే బాంబ్స్ కూడా ఇచ్చారు. బర్త్డే బాంబ్స్ కొట్టారు అక్కడ. అది బ్రిడ్జుల్లో చాలా రకాలు ఉంటాయి. బీమ్, సస్పెన్షన్, ఆర్చ్ బ్రిడ్జ్. ఇప్పుడు మనం వెళ్ళేది ఏంటంటే సస్పెన్షన్ బ్రిడ్జ్. దాన్ని కేబుల్స్తో కట్టారు. కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అంటే ఇలా స్ప్రింగులకు మళ్ళీ ఏలాడుతూ ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్. దాన్ని కట్టడానికి ఉన్న చాలా ఛాలెంజెస్లో ఒకటేంటంటే ముఖ్యమైనది ఫాగ్. అక్కడ హెవీ ఫాగ్ ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా పగలని లేదు, రాత్రి అని లేదు, ఎండాకాలం అని లేదు, చాలా టైంలో ఫాగ్ ఉంటుంది. దాని మూలాన విజిబిలిటీ సరిగ్గా ఉండదు. అదొకటైతే స్ట్రాంగ్ కరెంట్ వాటర్స్, సముద్రం అక్కడ చాలా లోతుగా ఉండటం, ఎక్కువ అలలు రావటం, ఈ కారణాలన్నీ మూలాన చాలా రోజులు కుదరలేదు. అయినా కానీ మొత్తానికి కట్టారు. మొత్తము ఈ శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా ఈ ప్లేస్లో
8 మేజర్ బ్రిడ్జిలు ఉన్నాయి. అందులో 2 పెద్దయి. ఫస్ట్ కట్టిన గోల్డెన్ గేట్ బ్రిడ్జ్, ఇంకొకటి బే బ్రిడ్జ్ అని చెప్పి ఇంకొకటి ఉంది. దారిలో కనపడితే దాన్ని కూడా ఒక వీడియో తీద్దాం. ఇక్కడ వెళ్ళే దారిలో చూడు, ఇదిగో ఇదేంటి తెలుసా, షెవ్రాన్ కంపెనీ ఉంది కదా, పెట్రోలియం కంపెనీ, వాళ్ళ ప్రాసెసింగ్ యూనిట్. ఇక్కడ క్రూడ్ ఆయిల్ని ప్రాసెస్ చేస్తారు. ఇగో స్టోరేజ్ ట్యాంకులు చూడు ఎలా ఉన్నాయో ఆ కొండ మీద. ఇదేంట్రా చిట్టడ్డం వచ్చింది, ఆగు. అయిగో అవన్నీ స్టోరేజ్ ట్యాంకులు, పెట్రోలియం స్టోరేజ్ చేస్తారు అక్కడ. ఇక్కడ ఇంకొక బ్రిడ్జ్. ఇక్కడ ఈ శాన్ ఫ్రాన్సిస్కో ఏరియాలో ఉండే అన్ని బ్రిడ్జులకి, ఈ మేజర్ బ్రిడ్జులన్నిటికీ టోల్ కట్టాలి. అటు ఇటు వర్క్ చేస్తానికి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు ట్రైన్లలో వెళ్తే ఓకే, అలా కాకుండా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ప్రతిరోజు టోల్ కట్టాలి. ఈ బ్రిడ్జ్ లెంత్ 8 కిలోమీటర్లు, 5.5 మైళ్ళు. ఇదిగో ఇదంతా అదే, ఈ మొత్తం బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ రకాన్ని క్యాంటిలీవర్ బ్రిడ్జ్ అంటారు. అంటే కింద పిల్లర్స్ ఉంటాయి మొత్తం 8 కిలోమీటర్లు కూడా కింద కొన్ని పిల్లర్స్ ఉంటాయి కంటిన్యూస్గా. గోల్డెన్ గేట్కి అలా పిల్లర్స్ ఉండవు, మధ్యలో 1-2 ఉంటాయి అంతే. అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం పిల్లర్లు ఎందుకు లేవో. ఇది కూడా అంతే, 1950s కట్టారు, 1950 ఆ టైంలోనే కట్టారు దీన్ని కూడా. మొత్తం ఐరనే మరి. మేము చదువుకునే రోజుల్లో ఎయిర్పోర్ట్కి ఎవరైనా రావాలి అంటే మేము ఉండే ఏరియా నుంచి మేము సన్నీవేలు, ఫ్రీమాంట్ ఈ ఏరియాలో ఉండేవాళ్ళం. ఎవరైనా ఎయిర్పోర్ట్కి రావాలన్నా వెళ్ళాలన్నా కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కదా, పికప్పులకి డ్రాపులకి ఎన్నిసార్లు వచ్చి ఉంటాము ఈ ఏరియాలకి. ఇదే బ్రిడ్జ్ మీద నుంచి రావాలి శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే. ఒక 50 సార్లు వచ్చి ఉంటావా? మోర్ దెన్ 50 అలా. నేను ఆల్మోస్ట్ 4 years ఉన్నా ఇక్కడ ఏరియాలో. 4 years పైన ఉన్నా. ఇంకా ఇమాజిన్ చేసుకో ఎంతమంది వచ్చి ఉంటారు, ఎంతమంది పోయి ఉంటారు పికప్లు, డ్రాప్లు. అరే ఇక్కడ ఈ స్ట్రీట్ పేరు ఏంద్రా, చాలా వెరైటీగా ఉంది. బెల్లం దొరుకుతుందేమో. ప్లానెట్ ఆఫ్ ఏప్స్ మూవీ సిరీస్ చూసారా? ఈ చుట్టుపక్కలే గోల్డెన్ గేట్ చుట్టూ ఇగో ఈ చెట్లన్నీ ఉంటాయి కదా, ఇక్కడే తీశారు అది కూడా. ఎట్లా చూడు, దట్టమైన చెట్లు ఉంటాయి శాన్ ఫ్రాన్సిస్కో పక్కనే. అదిగో గోల్డెన్ గేట్ కనపడుతుంది చూసారా? వెళ్తాం, దాని మీదకి వెళ్తున్నాం మనం ఇప్పుడు డ్రైవ్ చేయడానికి. ఈ కొండలు చూడు ఎలా ఉన్నాయి ఇక్కడ. ఇది బ్రిడ్జ్. ఓకే, ఇప్పుడే ఇదిగో ఈ పక్కన కొంతమంది వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇది గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. దీనికి 2 మెయిన్ పాయింట్లు ఉంటాయి, అటుపక్క చివరికి ఒకటి, ఇటు ఒకటి. 2.5 కిలోమీటర్స్ కదా. ఇదిగో ఈ మధ్యలో ఈ కేబుల్ ఉందా, ఆ కేబుల్ గురించి ఒక విషయం చెప్తా మనం దిగిన తర్వాత. ఎంత స్పెషల్ అంటే బ్రిడ్జ్ని వెయిట్ ఆపేదంతా కూడా ఆ కేబుల్స్.
సస్పెన్షన్ బ్రిడ్జ్ పైకి కిందకి పక్కకి 16 అడుగులు, పైకి కిందకి స్ప్రింగు లాగా 27 అడుగులు ఇలా కదులుతూ ఉంటుంది. ఇక్కడ ఈ కేబుల్ ఉంది కదా, అది ఎంత లావు ఉంటుంది అనేది బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక స్పాట్ ఉంటుంది. ఆ స్పాట్లో ఆపుదాం. ఆ కేబుల్ ఎలా ఉంటుంది అనేది ఆ మొక్కను ఒక దాన్ని తీసి అక్కడ పెడతారు. అయిపోయింది. 2.7 కిలోమీటర్స్. బండ్లో ఇక్కడ ఒక స్పాట్కి వచ్చాము. అదిగో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అక్కడ ఉంది కదా, ఆ పైన కేబుల్స్ ఉన్నాయి కదా, అవి ఎంత ముఖ్యం అంటే ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ఇంత లావు మందం ఉన్న ఇనుము ముద్ద కన్నా కానీ అంతే లావుతోటి సన్నటి వైర్లు చుట్టి అంతే లావుతోటి తీసుకొస్తే ఆ వైర్లతోటి తయారు చేసింది 100 రెట్లు బలంగా ఉంటుంది. ఫిజిక్స్, సైన్స్, ఆ కనపడే ఆ వైర్ లోపల దాదాపుగా ఎన్ని చిన్న వైర్లు ఉంటాయి తెలుసా? చెప్తా చూడు. ఇక్కడ చూడు ఒక లుక్. ఎంతమంది విజిటర్స్ ఉంటారు వీకెండ్ వస్తే కనుక. ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే ఇదిగో ఇది కేబుల్. ఇదిగో ఆ కేబుల్ లోపల ఎన్ని చిన్న కేబుల్స్ ఉన్నాయి చూడు. ఇదిగో ఇలా ఉంటుంది. ఇది చూడు ఎన్ని ఉన్నాయి తెలుసా? ఈ లోపల 27,000 కేబుల్స్ ఉన్నాయి. 27,000 కేబుల్స్ కలిపి ఇదిగో ఇలా ఉంటుంది. చూస్తానికేమో సింపుల్గా కనపడుతుంది. ఎంత లా ఉందనేది ఆ దూరానికి అర్థం కాదు. పక్కన ఉంటే చూడు ఎలా ఉందో. ఇది మొత్తం గోల్డెన్ గేట్ ప్రాణం అంతా దీంట్లోనే ఉంది. ఎంత స్ట్రాంగ్గా పెట్టారు చూడు. ఇంకోటి ఏంటంటే ఈ లోపల ఉన్న ఈ కేబుల్స్, ఈ అన్ని కేబుల్స్ తీసి మొత్తం చుట్టూ చుడితే ఒకటే తీగలాగా చేస్తే భూమి మొత్తాన్ని ఒక 5-6 రౌండ్లు చుట్టచ్చు అంట. ఇట్లా అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఇనుము వాడి ఉంటారో దాంట్లో. అది ఫస్ట్ ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది కదా, ఫస్ట్ యుఎస్ నేవీ వాళ్ళు బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కావాలని అడిగారు. ఎందుకు అంటే అక్కడ షిప్పులు పాస్ అవుతూ ఉంటాయి కదా, వాళ్ళకి విజిబిలిటీ పైన ఫాగ్ పొగ మంచు ఉంటుంది కదా, బ్లాక్ అండ్ ఎల్లో కలర్ అడిగితే. కానీ ఒక ఇంజనీర్ ఏం చేశాడంటే ఆరెంజ్ కలర్ పెట్టాడు టెంపరీగా. అది చూస్తానికి ఇంకా బాగా కనపడుతుంది ఫాగ్లో, అందుకని అప్పటి నుంచి ఆరెంజ్ కలర్. ఇంకొకటి ఏంటంటే ప్రతిరోజు 24/7 365 డేస్ ఇంజనీర్లు కలర్ వేస్తానే ఉంటారు. ఇప్పుడు ఇది ఉందా, ఇక్కడ ప్యాచ్ పోయింది అనుకో, పైన నడుచుకుంటే ప్యాచ్ వేస్తానే ఉంటారు అక్కడ ఇదే కలర్. దీనిని ఇంటర్నేషనల్ ఆరెంజ్ అంటారు, కాపీ రైట్. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే లో లైట్ విజిబిలిటీలో మనం రోడ్లు నడుపుతున్నాం, మన రోడ్లలో కార్ నడుపుతున్నాం అనుకో, ఈ కలర్ బండి ఉందనుకో వేరే వాళ్ళకి తొందరగా కనపడింది. అదనమాట. చూడు అసలు ఈ స్ట్రక్చర్ చూడు ఎలా ఉందో. ఓ ఫుల్ ఏంటిది నెయిల్ లాగా కదా. అది లోపల అన్ని చిన్న చిన్న వైర్లు ఉంటాయి. ఇదంతా ఒకటే పీస్ కాదు. ఇది ఇంత లావు ఉన్న ఇనుము ముద్ద ఒకటే పెడితే
దానికన్నా కానీ లోపల చిన్న చిన్నవి పెట్టి ఒకటి తయారు Fiber cable లాగా. 100 టైమ్స్ స్ట్రాంగ్ ఉంటుంది ఫైబర్ టైప్ లో అనమాట. ఓకే. అది గోల్డెన్ గేట్ బేబీ. ఇప్పుడు ఇందాక మనం చూసింది గోల్డెన్ గేటు అదే లెవెల్లో నుంచి చూసాం కదా. ఇక్కడ ఇంకో స్పాట్ ఉంటుంది. ఇక్కడ కిందకు వచ్చాం, కింద నుంచి ఇంకొక యాంగిల్ కనపడుతూ ఉంటుంది. ఇంకొకటి మొత్తం కొండలెక్కి పైకి వెళ్ళే వ్యూ ఒకటి ఉంటుంది, అక్కడికి కూడా వెళ్దాం. ఇక్కడ ఈ గోల్డెన్ గేట్ కట్టేటప్పుడు ఇంజనీర్లు ఏం చేశారంటే, అదిగో పైనుంచి కిందకి దాదాపుగా ఒక 200 అడుగులు ఉంటుందేమో. కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు పైనుంచి కిందకి పడిపోయి చనిపోతున్నారని చెప్పి ఆ కింద అంతా కూడా నెట్టు కట్టారు ఆ రోజుల్లో. అప్పుడు ఏమైందంటే అదిగో ఆ ప్లేస్లో నెట్టు కట్టారు. అలా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు దాదాపు 19 మంది జారిపోయి నెట్టులో పడి బ్రతికారు. అలా నెట్టు జనాల్ని కూడా కాపాడింది. ఇంకొకటి ఏంటంటే 1987 అప్పటికి 50 సంవత్సరాలు అవుతుంది. 50 ఇయర్స్ యానివర్సరీ అని చెప్పి గోల్డెన్ గేట్ మీదకి ప్రజలు రండి సెలబ్రేట్ చేసుకుందాము అంటే దాని మీదకి చాలామంది నడుచుకుంటూ వచ్చారు. ఎంతమంది వచ్చి ఉంటారో ఒక నంబర్ చెప్పండి. చెప్పాలా? 8 లక్షల మంది గోల్డెన్ గేట్ అంతా నిలబడ్డారు అటు పక్క నుంచి ఇటు చివరి వరకు. ఏమైందంటే అంతమంది వచ్చేసరికి అది పక్కకి కొన్ని అడుగులు కిందకి కొన్ని అడుగులు ఇలా స్ప్రింగ్కు మళ్ళీ సాగుతూ ఉంటుంది కదా. అలా సాగుతా ఏమైందంటే చాలా మ్యాక్సిమం లెవెల్కి సాగింది. దానిని ఇంజనీర్లు అప్పుడే కనిపెట్టి ఇమీడియట్గా మళ్ళీ వేరే వాళ్ళని రాకుండా ఆపేసి తర్వాత జనాలంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత దానికి ఏమన్నా డ్యామేజ్ అయిందేమోనని చెప్పి మొత్తం టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే డ్యామేజ్ ఏమీ కాలేదు. ఎందుకంటే అలా స్ప్రింగ్ యాక్షన్స్ తోటి ఉండే ఉద్దేశంతోనే తయారు చేశారు కాబట్టి దాన్ని అలా మిగిలింది. ఇంకొకటి ఏంటంటే ప్రతిరోజు ఇటు చివరి నుంచి అటు చివరికి, అటు నుంచి ఇటు ట్రాన్స్పోర్ట్ అయ్యే బళ్ళు, కార్లు కానీ ట్రక్కులు కానీ దాదాపుగా 1,00,000 బళ్ళు వెళ్తాయి ప్రతిరోజు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. ఇక్కడ చూడు ఎంతమంది ఉన్నారో జనాలు. మంచి టూరిస్ట్ స్పాటు, చాలామంది ఉంటారు వచ్చి చూసేవాళ్ళు. అదిగో అక్కడ కనపడుతుంది చూడు, అదేంది తెలుసా? ఆల్కాట్రాజ్ అనే జైలు. ఇప్పుడు లేదు, క్లోజ్ చేసేసారు దాన్ని. 1930 నుంచి 60 వరకు నాకు సరిగ్గా గుర్తులేదు. అదేంటంటే ప్రపంచంలోనే మోస్ట్ సెక్యూర్, చాలా సెక్యూర్గా ఉండే ప్రిజన్, జైలు. దాన్ని మించిన సెక్యూరిటీ ఇంకొకటి లేదు. కానీ తర్వాత క్లోజ్ చేసేసారు దాన్ని. ఒకతను జైల్లో నుంచి తప్పించుకొని పారిపోయాడు. ఎప్పుడైతే పారిపోయాడో దాన్ని క్లోజ్ చేసేసారు. దానికి వెళ్తానికి ఇప్పుడు వెళ్ళి ఆ జైలు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ నుంచి చిన్న చిన్న షిప్పులు, ఫెర్రీస్ అవి ఉంటాయి. వెళ్ళి దాంట్లోకి టూర్ వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం వెళ్ళట్లేదు. ఈ గోల్డెన్ గేట్ ఎన్ని సినిమాల్లో ఉందో లెక్కనే లేదు. మీరు ఎక్స్మెన్ మూవీ చూసారా? అందులో మ్యాగ్నీటో ఉంటాడు కదా, ఐరన్ని కంట్రోల్ చేస్తాడు కదా. బ్రిడ్జ్ని ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చి ఇట్లా కంట్రోల్ చేసుకుంటే బ్రిడ్జి మొత్తాన్ని లేపి ఇంకో దగ్గర పెడతాడు తీసుకెళ్ళి. మొన్న ఈ మధ్య రీసెంట్గా వచ్చిన టెర్మినేటర్ మూవీ ఈ అసలు లెక్క లేదు, అన్నీ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇందాక చెప్పాను కదా, 24/7 నాన్ స్టాప్గా గోల్డెన్ గేట్ని రిపేర్లు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ కనపడుతుందా, ఇదంతా పసిఫిక్ వాటర్స్, పసిఫిక్ మహాసముద్రం. ఇక్కడ ఈరోజు మనం చాలా లక్కీ, ఫాగ్ అసలు ఏమాత్రము లేదు. ఇక్కడ ఉండే వాటర్లో సాల్ట్ ఉంటుంది కదా, ఇక్కడ ఉండే గాలికి ఆ సాల్ట్ వాటర్లో కలిసి తేమలాగా పైన సాల్ట్ ఉంటుంది. సాల్ట్ ఇనుముని తినేసిద్ది. దాన్ని సెక్యూర్ చేయడానికే దానికి కలర్ వేసేది. ఎక్కడన్నా చిన్న చిన్న ప్యాచ్లు వచ్చినాయి అంటే ఆ ప్యాచ్ లోపలికి సాల్ట్ తేమ మాయిశ్చర్ వెళ్తే మెల్లగా పాడవటం మొదలైద్ది. అందుకని కంటిన్యూస్గా పైన ఇంజనీర్లు నడుస్తూ ఉంటారు దాని మీద. ఏది ఆ వైర్లు ఉన్నాయి కదా, ఇందాక చూపించిన పెద్ద ఆ వైరు చూడు, మెయిన్ కేబుల్, దాని మీద పైనుంచి పెద్ద పెద్ద తాళ్ళు కట్టుకొని నడుచుకుంటా ఇక్కడున్న ప్యాచ్లు ఉన్నాయేమో చూసి, ప్యాచ్ ఉంటే ఇమీడియట్గా కలర్ వేసేస్తూ ఉంటారు. ఒక్కసారి మ్యాక్సిమం జూమ్ కొడదాం, పైన ఎవరైనా ఉన్నారేమో. ఓకే, ఒక లుక్ వేద్దాం తాడు మీద.
ఇక్కడికైతే ఎవరు కనపడట్లేదు. ఎవరికన్నా కనపడ్డారా? చాలా కష్టమైన పనే. ఎవరు లేరు కదా? లేరులే. అదనమాట. అక్కడి నుంచి ఇంకొక స్పాట్కి వెళ్దాం. ఇక్కడ ఈ గోల్డెన్ గేట్లో ఉన్న మెమొరీలు అన్నీ ఇన్ని కాదు. ఇక్కడ గోల్డెన్ గేట్ దాటి మళ్ళీ అవతల పక్కకి వెళ్తున్నాం. ఇదిగో ఫాగ్ వచ్చేసింది చూడు ఆల్రెడీ. అదిగో ఎలా వస్తుందో చూడు. వ్యూ తగ్గుతుంది. ఒక్కొక్కసారి అయితే అసలు చాలా తగ్గిపోయింది వ్యూ. మేఘాలు ఎలా ఉంటాయి చూడు. పక్కన చూడు వాకింగ్ చేస్తూ ఉంటారు జనాలు. నైట్ వ్యూ కూడా భలే ఉంటుంది. మొత్తము లైట్లు వెలుగుతూ ఉంటుంది, ఇట్లా మెరుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళే విస్టా పాయింట్, ఇంకొక పాయింట్ అది అక్కడ ఉంటుంది. ఆ కొండ మీదకి ఎక్కాలి. అక్కడ ఎంతమంది ఉంటారో, పార్కింగ్ దొరకదు. కొండ ఎక్కడానికి ఒక టెన్నల్ ఉంటుంది ఇక్కడ. ఇది చాలా పెద్దది. ఎంత పొడుగుందో చూడు. వస్తానే ఉంటుంది. మరి కిలోమీటర్ ఉంటుంది కదరా? ఇంకెక్కువ ఉంటుందా? కిలోమీటర్ పెడితే ఉంటుంది. ఒక కారు పడుతుంది. ఒకటే కారు. అటు నుంచి ఇటు వచ్చే వాళ్ళందరినీ కాసేపు ఆపుతారు. తర్వాత పంపించేసి మళ్ళీ యువతలను పంపిస్తూ ఉంటారు. నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చి, నువ్వు ఎప్పుడు వచ్చావురా గోల్డెన్ గేట్కి? నేనా? నాకు తెలిసి నేను 21లోనో 2022లో వచ్చాను. నేను వచ్చి 5 సంవత్సరాలు అవుతున్నట్టుంది లాస్ట్ టైం. అంతకుముందు మనం చదువుకునే రోజుల్లో ఎప్పుడు పడితే అప్పుడు వస్తుండే వాళ్ళం. నేనైతే ఎవ్రీ వీకెండ్ ఏదో పని మీద వచ్చేటోళ్ళం. అయితే ఎయిర్పోర్ట్ పికప్ చేసుకోవడం, వాళ్ళ గోల్డెన్ గేట్ చూపించడం, ఇంటికి తీసుకెళ్ళడం. అదొక ఫాగ్. మళ్ళీ కొండ ఎక్కుతున్నాం కదా. కొండ ఎక్కుతున్నాం అంటే మన ఎలివేషన్ చూద్దాం. ఆగు. ఇది ఎంత ఉంది? 260 feet. అంటే సముద్ర మట్టం. ఇందాక మనం కింద ఉన్నాం కదా గోల్డెన్ గేట్ దగ్గర, అప్పుడు ఎలివేషన్ 0 ఉంది. సముద్ర మట్టం అంటే ఏందో మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత ఎంత పైకి ఎక్కుతామో చూద్దాం. ఇక్కడ ఈ ప్లేస్లో ఈ శాన్ ఫ్రాన్సిస్కో సిటీ, ఈ చుట్టుపక్కల ఈ గోల్డెన్ గేట్ ఏరియా మొత్తం ఎండాకాలంలో కూడా చల్లగానే ఉంటుంది. చల్లగా అంటే ఒక 18-20 సెల్సియస్ కన్నా అంత తొందరగా వెళ్ళదు. స్ట్రైటే. మళ్ళీ ఓ సిట్టింగ్ వేద్దామా గోల్డెన్ గేట్ మీద? బ్యాక్ సైడ్ లో ఉంది బాటిల్. అది చూడు మేఘాలు ఎలా వెళ్తున్నాయో. అదిగో. ఇంకొకటి ఏంటంటే, గోల్డెన్ గేట్ కట్టిన తర్వాత చాలా మంది ఆ గోల్డెన్ గేట్ ఎక్కి కింద సముద్రంలోకి దూకి చనిపోవడం మొదలుపెట్టారు. సూసైడ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు. అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇలా లాభం లేదు అని చెప్పి ఆ గోల్డెన్ గేట్కి కింద ఒక నెట్టుని బిగించింది. ఒకవేళ ఎవరన్నా దూకి చనిపోదాం అనుకుంటే అదంతా అయ్యే పని కాదు. కింద పడి నెట్టులో పడతారు. నెట్టులో పడిన తర్వాత ఈ కాలో చేతో ఇరుగుతుంది, మెడో ఏదో ఇరుగుతుంది. ఇక వాళ్ళ కష్టాలు వాళ్ళయి. సూసైడ్ అనేది చాలా తప్పు. సరే, అది గోల్డెన్ గేటు. అటు పక్కన కనపడేదంతా కూడా శాన్ ఫ్రాన్సిస్కో. ఆ శాన్ ఫ్రాన్సిస్కోని పక్కన ఉన్న మెరీన్ కౌంటీని
కలపటానికి అలా కట్టిన బ్రిడ్జ్, ఇంపాసిబుల్ ఇంజనీరింగ్ ని అలా కంప్లీట్ చేశారు. కానివ్వండి, మరి మళ్ళీ కలుద్దాం.